హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసాను. హెల్దీగా ఇలా వెల్లుల్లిపాయలు వేసి కర్రీ చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. మంచిగా చిన్నగా పొట్టు తీసేసుకుని వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఈ కర్రీలో కలిపేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఆ ఫ్లేవర్ తోటి ఎల్లుల్లిపాయలు తింటే చాలా మంచిది కదా. ఇక్కడైతే నేను వచ్చేసి ఈ రెసిపీ ఏంటి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మెంతుకూర అలాగే వెల్లుల్లిపాయలతోటి మటన్ కీమా ఫ్రై అయితే చేసి చూపిస్తుంది అక్క. మా స్టైల్లో మాకు గోదావరి ఎలా చేసుకుంటామో అన్నది చాలా మంచిది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మటన్ అంటేనే చాలా మంది ఎక్కువ మా ఊర్లో అయితే మటనే తినాలంటారు. ఏదైనా అంటే ఆపరేషన్ అయినా, మెచ్యూరీ అయినా, లేకపోతే ఎవరికైనా హెల్త్ బాగోపోయినా కానీ ఎక్కువ మటనే పెడతారు. సరే, మటన్ కీమా తోటి ఈ రెసిపీ అయితే చూపించేస్తాను. నేను కాదండి, మా అక్క చేస్తుంది. ఊరు నుంచి అక్క అయితే వచ్చింది. ఇది ఎలా చేస్తుంది ఏంటన్నది మొత్తం చూపిస్తాను అనమాట. ఈ నూనె వచ్చేసి గానుగ నూనె అండి. ఇంటి దగ్గర నుంచి మాకు గానుగ ఆడతారు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కారం అన్ని ఆడే ప్లేస్ మాట అది. పల్లి ఆయిల్ కానీ అన్ని ఆడతారు. చాలా బాగుంటది. అక్కడ నుంచి అయితే ఆయిల్ గానుగ నూనె తీసుకొచ్చింది. సరే, గానుగ నూనెతోటే వండుదామని చెప్పేసి మాకైతే ఎక్కువ ఆడపిల్లలు మెచ్యూరీ అయినప్పుడు కానీ, పుష్పవతి అయినప్పుడు కానీ, లేదంటే డెలివరీ టైంలో కానీ ఎక్కువ ఈ కర్రీ మటన్ కీమానే వండి పెడతారండి. అదే మంచిది అని చెప్పేసి సరే దాంతో పాటు ఈ నూనె అయితే వేసి చేస్తారన్నమాట. ఏ కూర వండినా, బీరకాయ ఎప్పుడు పెట్టని, బెండకాయ ఎప్పుడు పెట్టని, లేకపోతే దొండకాయ వండని, ఏది వండినా కూడా ఈ నూనె వేసే వండి పెడతారండి. హెల్త్కి చాలా మంచిది. అలాగే మన బోన్ గట్టిపడతాయి. నడుము బాధలు అవన్నీ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి వేస్తారన్నమాట. ఈ నూనె అయితే వాడతారు. చూడండి, నూనె నుగరు ఎలా వస్తుంది అంటే అది పల్లి ఆయిల్ అయినా అవ్వాలి, లేదా గానుగ నూనె అయినా అవ్వాలి. గానుగ నూనె అండి, అందుకే ఇంత నుగరు వస్తుంది. ఫస్ట్ అయితే నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. కీమా తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగేసి, అలాగే మెంతికూర కూడా కోసేసుకొని కడిగి పెట్టేసుకొని, ఒక 4 ఉల్లిపాయలు అయితే కోసేసి చిన్న ముక్కల కింద 3 కూడా పక్కన పెట్టేసుకుంది అక్క. రెడీ చేసి పెట్టుకుందన్నమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకుని, కడాయిలో ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాము. వేసేసుకున్నాక ఇలాగ ముందు ఉప్పు అలాగే పసుపు వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతాయి అని చెప్పి ఇప్పుడు ఇలాగే ఉల్లిపాయలు వేసేటప్పుడు ఇవన్నీ వేస్తామన్నమాట. అలాగే కరివేపాకు కూడా ఇలా బాటిల్లోనే నేను పెట్టేసుకుంటాను. మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ బాటిల్లో కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేస్తుంది. వాష్ చేసి పట్టుకొచ్చింది, ఫ్రై చేస్తుంది. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే అంటే నాన్ వెజ్ కర్రీలో ఏదో ఒకటి ఇలాగా వేసుకొని వండడం మాకు అలవాటండి. మేము గోదావరిలో ఎప్పుడైనా సరే చాలా మంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే వండుతారు. నాన్ వెజ్లో ఏదో ఒకటి వేసి అడ్డం అని చెప్పి వండుతారు. ఎందుకు ఇలా వేసి వండుతారు అంటే అది అప్పటి నుంచి వండే అలవాటు అయిపోయింది. అందుకని చెప్పేసి ఇలా వేస్తారన్నమాట. మటన్ కీమా నేను ఎప్పుడు తిన్నానంటే మా చిన్న అబ్బాయి డెలివరీ టైంలో తిన్నాను. కీమా మటన్ ఇవి నేను ఎక్కువ మటన్ తినానండి, ఇష్టం ఉండదు నాకు. అందుకని మేము ఎక్కడైనా నా రెసిపీలో చూడండి చికెను అలాగే ప్రాన్స్. ఫిష్ అంటే మా వారికి ఇష్టమని ఆ వీడియోలు పెడతాను. ప్రాన్స్, చికెన్ అంటే నాకు మా పిల్లలకి ఇద్దరికి ఇష్టము. అందుకని చెప్పి ఇవే తింటాము. మటన్ చాలా మంది అడిగారు, మటన్ రెసిపీస్ పెట్టారా మీరు అని అడిగారు. ఈ రెసిపీ అయితే మీ అందరి కోసము ఒక్కసారి అయితే చూడండి. చూసి ఒక్కసారి అయితే చెయ్యండి, చాలా బాగుంటది. మెంతికూర కీమా మటన్ ఫ్రై మాట సూపర్ ఉంటది. వెల్లుల్లిపాయలు వేసి ఇలాగా చెయ్యండి. ఆ ఫ్రై అయితే మాత్రం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మాట. 1/2 kg మటన్ తీసుకుని ఇలా అయితే వేసేసి మెంతికూర కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ అని చెప్పాను కదా, అది కూడా వేసుకుని ఏగిపోయినాక మెంతికూర వేసి మెంతికూరతో కూడా ఏగిపోయినాక మటన్ కీమా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి. అది వేపేటప్పుడే మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే వాటర్ వస్తుంది కదా, అది సరిపోతుందండి. కీమా ఫ్రై అవ్వడానికి వాటర్ అవసరం లేదు. తర్వాత మెంతికూర ఉంటే మెంతికూర వేసేసుకోండి. అది కూడా వేసుకొని మూత పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక స్పూన్ పసుపు,
వేసాం కానీ ముందు, మళ్ళీ కొంచెం తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోండి. ఎక్కువ మసాలా అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇది ధనియాల పౌడర్ అనమాట. కొంచెం తెల్లగా ఉన్నది ధనియా పౌడరు, కొంచెం డార్క్గా ఉన్నది గరం మసాలా. డిఫరెంట్ రెండిట్లకి అన్నమాట. ఇంకోటి తగినంత కారం. కారం వచ్చేసి నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన కారం అయితే చాలా బాగుంది. ఎర్రగా కర్రీస్ అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటున్నాయి. ఎక్కువ కారం అయితే లేదు, స్పైసీ కారం. మిరపకాయలు చాలా బాగున్నాయి అన్నమాట. దానివల్ల టేస్ట్ అంటే ఎక్కువ స్పైసీ లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. అంతేనండి. ఇలా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మెంతికూర, కీమా, ఎల్లుల్లిపాయలు ఫ్రై అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మీకు ఇష్టమైతే వాటర్ వేసుకోండి. దీని కాంబినేషన్ కింద బగారా రైస్ కానీ, రాగి ముద్ద కానీ, లేదు అంటే దోశలకు కానీ, పూరి, చపాతీ, కూడా బాగుంటుందండి. వైట్ రైస్కి రసం పెట్టుకోండి. దీంతో పాటు కాంబినేషన్ కింద రసం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఒక్కసారి అయితే మెంతికూర మటన్ కీమా ఫ్రై అయితే ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేసేయండి. ఎక్కువైతే మటన్ తినేవాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. మేమైతే ఇలా చేస్తాము. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేసేయండి. కానీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీ లైక్ వల్ల వీడియో అయితే ఇంకా ముందుకైతే వెళ్తుంది. నన్ను ఎంతగానో ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మంది అడుగుతున్నారు లైవ్ ఎందుకు పెట్టట్లేదు, ఏమైంది అని అడుగుతున్నారు. పెడతానండి, కొంచెం బిజీగా ఉండడం పెట్టలేకపోతున్నాను. ఒక 2-3 డేస్ లేదా 1 వీక్లో పెడతానండి కంపల్సరీని. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.